మాదక ద్రవ్యాలు సైబర్ నేరాల కట్టడికి అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. టికెట్ రేట్లు పెంచుకునే దిశగా జీవోల కోసం ప్రభుత్వం దగ్గరకు వస్తున్న సినీ పెద్దలు సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీస్ శాఖకు సంబంధించిన వాహనాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి, సమాజానికి ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. సినీ పరిశ్రమకున్న సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం, ప్రభుత్వాల కోసం వస్తున్న సినిమా వాళ్లు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో మాత్రం తమ వంతు బాధ్యతను వహించడం లేదన్నారు. ఇకపై ఎవరైనా టికెట్ ధరలు పెంచాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వారు సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఒక వీడియో చేయాలన్నారు. ఆ సినిమా తారాగణంతో 1-2 నిమిషాలు నిడివి ఉన్న వీడియోను చిత్రీకరించిన వారికే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాట్లు కల్పించాలని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. సినిమా ప్రదర్శనకు ముందు లేదా మధ్యలో ఈ లఘు వీడియోను ప్రదర్శించాలన్నారు. మాదక ద్రవ్యాల దినోత్సవం రోజున ప్రముఖ నటుడు చిరంజీవి ముందుకొచ్చి ఒక వీడియోను రికార్డ్ చేసి పంపించినందుకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నా, ఎంత పెద్దవాళ్ళు ఎవరొచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. 60 ఏళ్ల పోరాటంతో తెలంగాణ వచ్చిందని గుర్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే నేరాల కట్టడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ నేరాలు అతిపెద్ద సమస్యగా మారాయని, వాటి నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పించడంలో చొరవ చూపిస్తున్న పోలీసు వ్యవస్థను రేవంత్ రెడ్డి అభినందించారు.